నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాసర ట్రిపుల్ ముట్టడికి హైదరాబాద్ నుంచి ట్రైన్లో బాసరకు చేరుకున్న విద్యార్థి సంఘాలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో కొందరు విద్యార్థి నేతలు రైల్వే ట్రాక్ వైపు దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ట్రాక్స్ పైకి దూసుకెళ్లిన ఏబీవీపీ నాయకులను వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం ఆర్జీకేటీలో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడికి పిలుపునిచ్చింది ఏబీవీపీ. బాసరలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. ఆర్జీకేటీ రైల్వే స్టేషన్ సహా అమ్మవారి ఆలయం దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. ఉదయం ఆలయంలో పలువురు విద్యార్థి నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆర్జీకేటీ మెయిన్ గేట్ దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏబీవీపీ నాయకులపై పోలీసులు ట్రిపుల్ సెక్యూరిటీ సిబ్బంది దాడి దుర్మార్గమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా అని ఫైర్ అయ్యారు. బాసర ట్రిపుల్ సూసైడ్ చేసుకున్న విద్యార్థిని స్వాతిప్రియ సూసైడ్ పై సమగ్ర విచారణ జరపాలన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు బండి సంజయ్. స్టేషన్లో మేము ఎక్కడైతే దిగినామో అక్కడనే అందరూ వేచి చూసి మమ్మల్ని రాగానే మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మేము దర్శనానికి వచ్చినాం సార్. దర్శనానికి వచ్చినా సార్. కాకపోతే అక్రమంగా మమ్మల్ని దర్శనం చేసుకొని ఇవ్వకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్లోకి దిగినట్టు అరెస్ట్ చేసి మమ్మల్ని స్టేషన్లోకి తీసుకురావడం జరిగింది. మేము చేసిన తప్పేం లేదు. దర్శనానికి వద్ద కనీసం దేవుణ్ణి చూసే హక్కు కూడా మాకు లేదా?